ఏ హలో ఫ్రెండ్స్, చూసారు కదా టొమాటో పికిల్ అనమాట. రోటి పచ్చడి ఇంట్లో ఇది చేసుకొని తింటే మాత్రం మామూలుగా ఉంటుంది, పిచ్చెక్కుద్ది. అసలు కూరలు అవసరం లేదు. అన్నంలో ఓకే వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం అసలు పచ్చడి చేస్తుంటేనే నోట్లో నీళ్ళు కారిపోతాయి అంతే. ఓకే, సో మా మమ్మీ వాళ్ళు నేర్పించారు, ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తున్నారు. సో రోట్లోనే చేసుకుంటే దీని టేస్ట్ బయటపడుతుంది. సరేనా, మిక్సీలో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. సరే, ఏమేమి వేసారా పచ్చడిలో? ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నూనెలో పచ్చిమిరపకాయలు ఉప్పు వేయించి సైడ్లో పెట్టుకోవాలి. సూపర్. తర్వాత టమాటాలు, చింతపండు, మనం ఒక స్పూన్ చింతపండు 2 చక్కగా ఉడకబెట్టుకొని సైడ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా ఎల్లిపాయలు, మొత్తం ఒక ఎల్లిపాయ 2 తీసి సైడ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉప్పుతో సాల్ట్తో వేయించుకున్న పచ్చిమిర్చి దంచి తీసి సైడ్లో పెట్టుకున్నాక తర్వాత టమాటా, చింతపండు అది వేసుకోవాలి. దాన్ని దంచి సైడ్లో పెట్టుకున్నాక లాస్ట్కి మనం ఈ 2 సైడ్లో దంచి తీసుకున్నాక ఉల్లిపాయ, ఎల్లిపాయ 2 కలపాలి. కలిపినాక 2 దంచేసి కొద్దిగా కొత్తిమీర, ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి అది కూడా దంచి నలికినాక అప్పుడు మనం ముందుగా దంచుకున్నవి ఈ 2 పేస్టులు దాంట్లో కలిపి మంచిగా మనం ఉప్పు చూసుకొని రుబ్బి సైడ్లోకి తీసుకోవడం. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఓకే, అర్థమైతే చేసుకోండి, లేకుంటే మా ఇంటికి వచ్చేసేయండి, లేకుంటే గూగుల్ చేసుకోండి. సరేనా, పచ్చడి మాత్రం అదిరిపోయిద్ది, కొట్టేస్తారు అంతే. ఇక ఇది ఉంటే కూరలు అవసరం లేదు. దీంట్లో కొద్దిగా చికెన్ పచ్చడి, సారీ చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ఉంటే ఇక నెక్స్ట్ లెవెల్. ఓకే, కావాలంటే మా ఇంటికి వచ్చేసేయండి. ఇప్పుడే ఫ్రెష్గా రోట్లో చేసేసాము. అందరం కలిసి అన్నం వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తిందాం. సరేనా, పచ్చడి అయిపోయిన తర్వాత దీంట్లో అన్నం వేసుకొని తింటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. దాట్స్ ఇట్. సో దాట్స్ టుడేస్ మెమొరీ విత్ మై సిస్టర్స్. మీరు కూడా అక్క వాళ్ళు వస్తే చక్కగా ఇట్లా కలిసిమెలిసి పచ్చళ్ళు చేసుకోండి, కలిసిమెలిసి కూరలు చేసుకోండి, కలిసిమెలిసి ఎంజాయ్ చేయండి. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ.